హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా ఇప్పుడు కొరల్డ్రాలో మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నప్పుడు కలర్స్ కాంబినేషన్లో కలర్స్ అప్లై చేయడంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల వల్ల మనం కలర్స్ ఎలా కలర్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా కలర్ కోడ్ ఎలా దక్కించుకోవాలనేది దాని గురించి వివరించుకుందాం. ఇది ఈరోజు కొరల్డ్రా 13 వర్షన్. ఇది కొరల్డ్రా 13 వర్షన్లో కలర్ కాంబినేషన్ గురించి, కలర్ కోడ్ ఎలా సేవ్ చేసుకోవాలనేది చెప్తాను. కలర్ కోడ్ జనరల్గా ఇప్పుడు సపోజ్ ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు షాప్స్ వాళ్ళు కానీ లేకపోతే మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పిన కలర్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చెప్పిన కలర్ ఇంకొకటి అవ్వటం, ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే కలర్ కోడ్ కరెక్ట్గా మనం ఇచ్చినట్టయితే, ఆ కోడ్ ఆ నెంబర్స్ కనుక మనం ఇచ్చినట్టయితే వాళ్ళు కరెక్ట్గా అప్లై చేసి కలర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 కలర్స్లో ఒకటి బ్లూ కలరు, ఒకటి రెడ్ కలరు. ఇక్కడ సైడ్న ఫిల్ కలర్ ఉంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ అనేది తీసుకోవచ్చు. ఈ లెఫ్ట్లో ఇక్కడ ఫిల్ కలర్ అనేది క్లిక్ చేసినప్పుడు ఈ పాపప్ ఒకటి వస్తుంది. పాపప్లో ఇది కలర్ కోడ్. జనరల్గా ఇప్పుడు ఈ కలర్లో CMYK ఆప్షన్ క్లిక్ అయి ఉంది. CMYK జనరల్గా ప్రింటింగ్ నీడ్స్కి అవసరం అవుతుంది. RGB మనం వర్క్ చేసుకోవడానికి, ఇంట్లో ప్రైవేట్గా వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు RGB తీసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది. CMYK ఉంది కాబట్టి CMYK C100 MYK00 ఉంది. ఈ కోడ్ కనుక మనం మార్కెటింగ్లో ఎవరైతే కలర్స్ గురించి అడుగుతున్నారో, కలర్ అవసరం వస్తుందో వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ కోడ్ కరెక్ట్గా అప్లై అవుతుంది. కరెక్ట్గా అదే కలర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఈ బాక్స్ చూడండి, కలర్ నేమ్స్లో నేను ఒక కలర్ టైప్ చేస్తున్నాను. పర్పిల్ టైప్ చేశాను. టైప్ చేసి ఓకే కొట్టాను. ఇది చూడండి, పర్పిల్ కలర్లో వచ్చేసింది. అలాగే ఈ విండోలో, ఈ పాపప్ బాక్స్లో కలర్ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. బ్లాక్ కొట్టాను, బ్లాక్ నేను అప్లై చేశాను. బ్లాక్ అంటే బ్లాక్ దొరుకుతుంది. జనరల్గా ఇక్కడ విండోస్లో కలర్ ప్యాలెట్ ఉంటుంది. కలర్ ప్యాలెట్లో మనం ఒక 3 ఆప్షన్ క్లిక్ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ఈ కలర్స్ అనమాట. అయితే ఇంకోటి 4వది నేను ఇంకోటి అప్లై చేస్తున్నాను. 4వది కలర్లో 5వది క్లిక్ చేస్తున్నాను. ఇలా ఎన్నో కలర్స్ వస్తాయి, కానీ మనకు కావాల్సినటువంటి కలర్ మాత్రం దొరకకపోవచ్చు. కావాల్సిన కలర్ కావాలి అంటే ఇలాగే యూనిఫామ్ ఫిల్ పాపప్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ కనుక అప్లై చేసినట్టయితే స్కై బ్లూ అప్లై చేసినట్టయితే కరెక్ట్గా స్కై బ్లూ కలర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ బాక్స్లో మెనీ మోర్ కలర్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో కలర్స్ ఉన్నాయి. గ్రే స్క్రీన్ అని, ఓలివ్ గ్రాప్ అని, డల్ గ్రీన్ అని, ఆర్మీ గ్రీన్ అని, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అన్ని కూడా అప్లై అవుతూ ఉంటాయి. అయితే సెకండ్ వన్, ఈ కలర్స్కి మనం కనుక ఎఫెక్ట్స్ అప్లై చేసినట్టయితే, ఎఫెక్ట్స్ అప్లై చేసి కలర్ బాక్స్ తీసుకున్నట్టయితే మనకి కలర్ బాక్స్ తీసుకున్నట్టయితే రెడ్ అని చూపిస్తుంది. ఇది జనరల్గా ఎఫెక్ట్లో ఉంది. ఈ కలర్ ఇది రెడ్ వస్తుంది, కానీ ఇది క్లిక్ చేసినట్టయితే మొత్తం రెడ్ యూనిఫామ్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వగలుగుతుంది. కలర్ కోడ్ కావాలి అంటే చేయవలసిన పద్ధతి ఇది. యూనిఫామ్ కలర్ తీసుకొని ఇట్లా కలర్ ఒకటి నేమ్ కలర్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కలర్ కోడ్ కావాలి అంటే ఇలా పెట్టుకొని ఈ కలర్ కోడ్ బాక్స్ని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం స్క్రీన్ షాట్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ అని బటన్ ఉంది, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత కొరల్డ్రాలో ఓపెన్ ఫైల్లో నేను సేవ్ చేశాను. ఇది ప్రింట్ స్క్రీన్ ఇలా వస్తుంది, కలర్ కోడ్ ఇలా వస్తుంది. దీన్ని జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ దేనిలో కావాలంటే సేవ్ చేసి ఈ ఫైల్ని మొబైల్ ద్వారా కూడా మనం మార్కెట్లో ఉన్న అతనికి మార్కెట్లో ఉన్న అతనికి మనం పంపించవచ్చు. బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా నేను చెప్పదలసి ఉంది. సో ఇది కలర్ కోడ్ ఇలా వస్తుంది. కలర్ కోడ్ని ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఈ కలర్ కోడ్లో మనం ఒక బ్లూ అని ఇచ్చినప్పుడు పైన C100 ఉంది, M100 ఉంది. దీనికి వీటిల్లో కనుక 80 ప్లస్ ఇది 80 ఇలా కూడా కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కలర్ కోడ్ని మనం సేవ్ చేసుకొని కలర్ కోడ్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇది కలర్ కోడ్. దీన్ని కలర్ కోడ్ కాంపోనెంట్స్ అని ఉంది కదా, కలర్ కోడ్ అంటారు దీన్ని. కలర్ కోడ్ ఇట్లా ఇవ్వచ్చు. ఇది కొరల్డ్రాలో మాత్రమే, కొరల్డ్రా యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కొరల్డ్రా కాకుండా ఫోటోషాప్లో కూడా ఈ కలర్ కోడ్ దొరుకుతుంది. అయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ని బట్టి, ఆ యొక్క రెజల్యూషన్ బట్టి ఆ కోడ్లు వేరుగా ఉంటాయి, కలర్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది. కొరల్డ్రా ఈ లో వర్షన్ యూజ్ చేసినా, హై వర్షన్ యూజ్ చేసినా ఈ కోడ్ అయితే ఈ కోడ్ ఇచ్చినట్టయితే కరెక్ట్గా కోడ్ అప్లై అయిపోతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.